దేవి నామమునకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయమున ఈ యొక్క గ్రేస్ క్రైస్ట్ గాస్పెల్ చర్చి మందిరంలో మరి ఇక గృహ కూడిక సందర్భంగా మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఒక మాట ప్రార్థన చేసుకొని దేవుని వాక్య గమనిద్దాం. పరిశుద్ధము ప్రేమలకు గొప్ప తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది స్థితి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ గృహ కొడుకులో మాట్లాడే వాక్యము మీరు మాకు క్షమించిన పనులు విన్న వాక్యము వారి పేరులో భద్రంగా నడుచుకొని అది కృతజ్ఞతలుగాను నిరంతరగాను పరిస్థితి సహాయం చేయాలి. తీసుకున్నాం దాన్ని దేవుని ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది గృహ కూడిక. ఈ యొక్క గృహ కూడికలు ఎందుకు నిర్వహిస్తారంటే, ఎందుకు పెట్టుకుంటారంటే వారి కుటుంబాల్లో మంచి జరగాలి, వారి కుటుంబంలో ఉన్న అందరూ కూడా యోగక్షేమాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రతి ఆదివారం అందరూ మందిరానికి రాలేదు కనుక ప్రత్యేకంగా ఒక కుటుంబం కొరకే ప్రార్థన చేసి ఆ కుటుంబాన్ని దీవించి ఆ కుటుంబంలో ఉన్న యోగక్షేమాలు తెలుసుకొని ఎందుకు మందిరానికి రాలేకపోతున్నారు, ఎందుకు ఆరాధనలో పాల్గొనలేకపోతున్నారు, మీ యొక్క సమస్యలు ఏంటి, ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు, మీ యొక్క సమస్యలు ఏంటి తెలుసుకొని వాటిని ఆ యొక్క దైవజనం ద్వారా, ఆ యొక్క దైవదాసం ద్వారా యేసుక్రీస్తుకు సంబంధించిన మాటలను, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడనే దాంతోపాటు మనం మరణించినప్పుడు కూడా ఈ లోకంలో తిరిగి పరలోకంలో కలుసుకునే అవకాశం ఉంటుంది అనుకొని, అదేవిధంగా ఈ లోకంలో మనకున్న కుటుంబంలో ప్రతి సభ్యులు కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతున్నాడు. ఎందుకంటే చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగముల విషయంలో కావచ్చు, అదేవిధంగా పిల్లల యొక్క అనారోగ్య విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో కూడా మన చుట్టుపక్కల ఉన్నవారు మన మధ్య లేకపోవచ్చు. కానీ ఈరోజైతే మనము ఇక భూలోకంలో ఇక్కడ ఉన్నామంటే అది దేవుని కృప, అది దేవుని దయ. కాబట్టి దేవుని బిడ్డల ఎంతోమంది కుటుంబాల్లో తల్లి లేక కొడుకును కోల్పోయి, బిడ్డను కోల్పోయి, అదేవిధంగా కుటుంబంలో ఉన్న ఏదో వ్యక్తిని కోల్పోయి నిరాశతోని నిస్పృహతోని ఉండాలి కనుక అవి మన కుటుంబంలో జరగకుండా, మన కుటుంబానికి దీవెనలు కావాలని, మన కుటుంబంలో దీవించబడాలని, మన కుటుంబంలో ఎటువంటి అనారోగ్యం కూడా ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క కుటుంబం యొక్క ఆరాధన మనం పెట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఉద్యోగం కావాలన్నా, ఉద్యోగం లేకపోయినా, పిల్లలు మంచిగా చదవాలన్నా, దాదాపుగా కుటుంబంలో ఉన్న మెయిన్గా ప్రతిదీ కూడా సమస్యలన్నిటి కూడా పరిష్కారం దొరకాలని ఆ యొక్క కుటుంబ సమస్యలను పెట్టుకుంటాం. అదేవిధంగా ఈ సమయంలో ఒక చిన్న మాట నేను చెప్పి నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం చూసుకున్నాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42 నుంచి చదవను. 42 నుంచి
అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట యందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండేది. ఎడతెగక ఉన్నది. అప్పుడు ప్రతి వారికి భయములు కలిగెను. భయములు కలిగెను. మరియు మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఉంచుకునేది. ఇదియుగాక వారు తమ స్థిర ఆస్తులను అమ్మి వారి అక్కల కొలది వారి అక్కల కొలది పంచిపెట్టేది. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వాడై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు ఉండేది. కాబట్టి దేవుని ప్రేమిటులారా, ఇక్కడ ఏమన్నాడు? ప్రతిదినము ఆలయములో కూడుకొనుచు ప్రతి ఇంట అన్నాడు ఇక్కడ. అంటే ప్రతి గృహంలో కూడా నా ఆరాధన జరగాలి, ప్రతి గృహంలో కూడా నా రొట్టె విడవాలి. ఎందుకంటే ఆ రొట్టె దేనికి సాదృశ్యము? ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యము. రక్తము దేనికి సాదృశ్యము? ఆయన చిందించిన రక్తానికి సాదృశ్యం. కనుక ప్రతిదినము దేవాలయంలో కూడుకున్నప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంట రొట్టె విరిచినప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఈ లోక సంబంధమైన వాటి మీద మీ మనసును ఉంచారు. లోక సంబంధమైన వాటి మీద మీరు మీ హృదయాన్ని మీరు ఉంచరు కనుక, మీ నేత్రములు ఉంచరు కనుక, మీ ధ్యానం అక్కడ ఉండదు కనుక మీరు ప్రతిరోజు దేవాలయంలో తప్పక కూడుకోమంటుండే. ఇక్కడ అంటే ఎక్కడ మిస్ కాకూడదు, ఎక్కడ తప్పిపోకూడదు. కాబట్టి రోజు కూడా ప్రతి కుటుంబం కూడా ప్రతి ఆలయంలో తప్పగా కూడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఇంట కూడా రొట్టె విరువమన్నాడు. అంటే నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎందుకంటే నీ కుటుంబాన్ని నేను కాపాడుతున్నాను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తున్నాను, నీ కుటుంబాన్ని నేను ఆయుష్ పోస్తున్నాను, ఆరోగ్యాన్ని నేను ఇస్తున్నాను, నిన్ను కాపాడుతున్నాను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాను, నీ పిల్లలను కాపాడుతున్నాను. అందరినీ మన మధ్యన ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది మరణించిపోతున్నారు, ఎంతో మరణ పడక మీద ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమ బిడ్డలారా, ఆ యొక్క విలువను మనం తెలుసుకోవట్లేదు. ఆ యొక్క విలువను యేసుక్రీస్తు మనకిచ్చిన విలువను మనం, ఆ కొనుక్కున్న విలువను మనము తెలుసుకోవడం లేదు. అందుకొచ్చే ప్రతిరోజు తప్పక దేవాలయంలో కూడుకొనచ్చు. అదేవిధంగా ప్రతి ఇంట కూడా రొట్టె విరువమన్నాడు. కాబట్టి దర్శనము మనం రొట్టె విరిచిన దేవుని జ్ఞాపకం చేసే అవకాశం మనకు ఈ యొక్క కుటుంబ గృహ కూడికలు మనకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ప్రత్యేకంగా అంటే మనము ప్రతి ఆదివారము రొట్టె విరవకుండా, ప్రతిరోజు మరి ఇంత విరవకుండా రొట్టె విరవకుండా కూడా మనము ఆ కుటుంబంలో ఎవరికి అశాంతి కానీ, ఎవరికి ఇబ్బందులు కానీ దేవునికి, ఆ యొక్క దైవజనం ద్వారా దేవునికి మొదలుపెట్టే అవకాశము, మన సమస్యలను చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనం దేవునికి చెప్పుకుంటాం, మనం దైవజనానికి చెప్పుకుంటాం. కాబట్టి దేవుని ప్రేమ బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడుతూ, దేవునికి లోపడుతూ, ఆయనను మర్చిపోకుండా విడిచిపోకుండా. ఎందుకంటే ఆయన మనము విడిచేవాడు కాదు, మరిచేవాడు కాదు, ఉదయం వరకు ఎత్తుకునేవాడు ఆయనే. కాబట్టి ఏమన్నాడు? ప్రతిరోజు ప్రతి ఇంట రొట్టె విరుస్తూ నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, నేను మీ కొరకు మరణించాను, మీ కొరకు సమాధి చేయబడ్డాను, మీకు ఏది కావాల్సిన నేను మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకుడి. మొదట ఏమన్నాడు? నా నీతి, నా నీతి, నా నీతి, తర్వాత నా రాజ్యము, తర్వాత వెదుకుడి. అప్పుడు మీకు అనుకున్నవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. అంటే మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో, మీరు మీ తలంపులో ఉన్నాయో అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు అరే అపోస్తలుడైన పౌలు ద్వారా. కాబట్టి దేవుని ప్రియమైన మన జీవితంలో ఏది కావాలన్నా, ఏది మనం అనుకోవాలన్నా, ఏది కావాలన్నా కూడా దేవునికి సమస్తము సాధ్యము, మనకు కూడా సమస్తము సాధ్యం. ఎందుకు? దేవుడిలో ఉన్నప్పుడు
దేవునిలో జీవించినప్పుడు, దేవునిలో మనము ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనము, ఎందుకంటే ఆయన రొట్టెలు, ఆయన ద్రాక్ష రసము ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఆయన మన హృదయంలో ఉంటాడు కనుక మనం స్వీకరిస్తాం కనుక ఆ ప్రకారంగానే మీరు ప్రతి దేవులను కూడుకోవచ్చు తప్పక చెప్పేసి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు సెలవిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డల మన జీవితంలో మన కుటుంబాలు, అందుకు ఒక మాట అంటాడు ఆ పాత నిబంధన గ్రంథంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదామంటాడు. కాబట్టి మన కుటుంబంలో ఎంతవరకు దేవుని సేవిస్తున్నాం, ఎంతవరకు దేవుని మనము స్వీకరిస్తున్నాం. కాబట్టి ఇలాంటి వాక్యాలు ఎన్నో సందర్భాలు మనకున్నాయి కనుక దేవుడు ఈ సమయంలో మన జీవితంలో, మన కుటుంబంలో ఈరోజు మిగతా వాళ్ళ కుటుంబంలో కూడా దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు. ఎందుకంటే మీ కుటుంబానికి నేను వస్తున్నా అంటున్నాడు ఇక్కడ, మీ కుటుంబానికి నేను వస్తా, కాబట్టి మీ కుటుంబాన్ని నన్ను ఆహ్వానించండి. కాబట్టి అందుకే అంటారు, నేను నా ఇంటి అంటే నీ కుటుంబం అంతా కూడా దేవుణ్ణి స్వీకరించాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి, దేవుణ్ణి మీ దగ్గరికి తీసుకోవాలి. కాబట్టి అప్పుడే నీ పిల్లలందరూ కూడా, నీ కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి రావాలి. వచ్చిన తర్వాత నీ హృదయాన్ని ఇవ్వాలి. తర్వాత నీకున్న ప్రతిదీ కూడా దేవునికి సమర్పించి, నీకున్న సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర పెడితే, మనుషులను నమ్మకుండా కంటే యెహోవాను నమ్ముకుంటే మీరు అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనిషిని నమ్ముకుంటే మనకు మేలు జరగదు, ఒక యెహోవాను నమ్ముకుంటే మాత్రమే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి దేవుని ప్రేమించారా ఈ సమయంలో, కాబట్టి మనము ప్రతి ఇంట రొట్టె విరుచు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రకారంగా అపొస్తలుల పౌలు ఆ యొక్క సంఘానికి రాస్తున్నాడు కదా, మనం కూడా గృహంలో ఎవరికి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనము మోకాళ్ళకి ప్రార్థన చేస్తే మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి, మనకున్న ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. ఆయన సమస్యలను తీర్చేవాడు, సమస్యను కూడా ఆయనే నీ ముందరిగా నీ ప్రార్థన వినేవాడు, నీ అక్కర్లని కూడా తీర్చేవాడు. అక్కర్లను తీర్చాలని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీ తలలు వంచి, మీ మోకాలు వంచి ప్రార్థించి దేవుడిని అడిగినట్టయితే మీకు దేవుడు తప్పగా మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దాన్ని సాధ్యం చేశాం. కనుక దేవుడు ఇచ్చిన చిన్న వాక్య భాగాన్ని మీ హృదయాలకు, మా హృదయాలకు దేవుడు భద్రపరచుగాక. ఆమేన్.